వీడియో ఫుటేజ్ ఇచ్చే వెళ్తాను. నువ్వు చెప్తే వినవా? పో పో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎంతసేపు ఒంటరిగా కారులో వెయిట్ చేయడం, అందుకే వచ్చాను. వస్తే నీ ఇష్టాన్ని కాల్చేస్తావా? ఈ గన్ ఎక్కడిది నీకు? వస్తున్నప్పుడు దారిలో పడుంది. నేను షూట్ చేయకపోయింటే తను నిన్ను చంపేది. నిన్ను సేవ్ చేయడానికి నాకు వేరే దారి లేదు. సుశీల వీడియో గణేష్ దగ్గర ఉంది. ఏమైంది? గన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఎవరికి చెప్పవా నేనే హంతకురాలని? అవును, ఇక్కడికి వచ్చినట్టు నువ్వు మర్చిపో. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళావు. మహేష్ మార్చి తీసుకొచ్చిన మాయను కాల్చిన గన్నుని గణేష్ కారులో పెట్టాడు. తన ప్రేయసి చేసిన హత్యని గణేష్ చేసినట్లుగా పోలీసుల్ని నమ్మించడానికి హీరో ప్రయత్నించాడు. తను అనుకున్నట్లుగానే పోలీసులు గణేషే హంతకుడని కేసు క్లోజ్ చేశారు. చివరికి గణేష్ దగ్గర ఉన్న తన ప్రేయసి వీడియోని వాడి దగ్గర నుంచి హీరో తెచ్చేసుకున్నాడు. క్లైమాక్స్ బానే ఉంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. హీరో లవర్ని కూడా విల్లన్ తప్పుగా వీడియో తీశాడని నావల్లో రాయకండి. ఏం భరత్, కథలోనే కదా. మీరు జరిగిన కథను అలాగే నావల్ రాయబోతున్నారు. రేపది చదివిన వాళ్ళు నా వైఫ్ సుశీలని తప్పుగా అనుకోకూడదు. తనను ఒకడు తప్పుడు వీడియో తీశాడని కథలో వచ్చినా తను తట్టుకోలేదు. నాకు తన సంతోషం చాలా ముఖ్యం మేడం. కదులుతూ ఉంటే సరిగ్గా ఫోటోలో పడరు. సరిగ్గా నుంచోండి. నీ మనసు నాకు అర్థమైంది భరత్. సుశీలని నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తున్నావు, అలాగే ఉండాలి. స్మైల్. నేను ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా ఆలోచిస్తాను. థ్యాంక్స్ మేడం. నువ్వెక్కడున్నావు? నవల్ రాయడానికి పర్మిషన్ బాండ్ మీద నువ్వు సంతకం చేయాలి. నేను అక్కడికి వచ్చి కలుస్తాను. మీరెందుకు రావడం, నేనే వస్తాను. మేడం